చక్రం తిప్పుతున్నాడా? చంద్రబాబుకు ప్రధానమంత్రి ఆఫర్ వచ్చిందా? విభజన హామీల పేరుతో జరుగుతున్న చర్చల సారాంశమేంటి? కాంగ్రెస్ అధిష్టానం రేవంత్కు దూతగా మంత్రాంగం నడుపుతోందా? గురు శిష్యుల చర్చల కలయికతో ఆసక్తికరంగా రాజకీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల పేరుతో హైదరాబాద్లో జరుగుతున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. పేరుకు అధికారికంగా రెండు రాష్ట్రాల సమస్యలను ప్రస్తావిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం దేశంలో రాజకీయ మార్పులకు సంబంధించిన విషయాలు చర్చకు వస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలోకి చంద్రబాబును తీసుకురావడమే లక్ష్యం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు డైనమిక్ లీడర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం దూతగా మంత్రాంగం నడుపుతున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై లేటెస్ట్ న్యూస్ ప్రత్యేక కథనం. దేశంలో 543 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి మూడవసారి దేశంలో పగ్గాలు చేపట్టింది. అయితే గతంలో 2 సార్లు సొంతగా అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి మాత్రం మిత్రపక్షాల సహకారంతో ప్రధాని పీఠంపై కూర్చుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా 240 స్థానాల్లో విజయం సాధించింది. అధికారం కైవసం చేసుకోవడానికి మ్యాజిక్ ఫిగర్కు 32 స్థానాల్లో వెనుకబడిపోయింది. అయితే మిత్రపక్షాలైన టీడీపీకి 16, జేడీయూకు 12 స్థానాలు రావడంతో బీజేపీ గట్టెక్కింది. టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారాయి. బీజేపీ కూటమికి 293 స్థానాలు రాగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 250 స్థానాలు వచ్చాయి. టీడీపీ, జేడీయూకి కలిసి 28 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరు బీజేపీ మిత్రపక్షంగా ఉన్నారు. ఈ 2 పార్టీలు మద్దతు ఉంటేనే బీజేపీ ప్రభుత్వం నిలబడే అవకాశం ఉంది. టీడీపీ, జేడీయూ పార్టీలను ఇండియా కూటమిలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే చంద్రబాబు అత్యంత సన్నిహిత శిష్యుడిగా పేరు పొందిన సీఎం రేవంత్ రెడ్డి ద్వారా గురువును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. చంద్రబాబుతో కాంగ్రెస్ అగ్రనేతలు ముఖాముఖి మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో విభజన హామీల పేరుతో చంద్రబాబు రేవంత్ కలయిక జరిగిందనే టాక్ వినిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్లో జరుగుతున్న సమావేశాల్లోనూ అంతర్గతంగా దేశంలోని ఇండియా కూటమికి చంద్రబాబును తీసుకెళ్లే ప్లాన్ రేవంత్ అధిష్టానం ఆలోచనను గురువుగారికి చెప్పినట్లు వినికిడి. కాంగ్రెస్ అధిష్టానం నమ్మకస్తులుగా ఉన్నటువంటి రేవంత్, బట్టి విక్రమార్క ఇద్దరూ కలిసి చంద్రబాబుతో అధిష్టాన ఆలోచనలను పంచుకుంటున్నట్లు తెలుస్తుంది. రాజకీయాల్లో చక్రం తిప్పడంలో దిట్టైన బాబు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆఫర్పై ఏం చేస్తారో చూడాలి. గతంలో బీజేపీతో కలిసి పనిచేసిన చంద్రబాబు ఆ తర్వాత అదే బీజేపీ నేతలను విమర్శించిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా భావించే బాబుకు కాంగ్రెస్ ఇచ్చే ఆఫర్ను ఎలా స్వీకరిస్తారో చూడాలి. కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నట్లు అంతా జరిగితే తెలుగు రాష్ట్రాల నుంచి 2వ ప్రధానమంత్రిని చూసే అవకాశం లేకపోలేదు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం టీడీపీకి, చంద్రబాబుకు ప్రధాని పదవి సైతం ఆఫర్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి 99, సమాజ్వాద్ పార్టీకి 37, తృణమూల్ కాంగ్రెస్కు 29, డీఎంకేకు 40 స్థానాలు ఉన్నాయి. మొత్తంగా కూటమిలోని 26 పార్టీలకు 250 స్థానాలు ఉన్నాయి. టీడీపీ, జేడీయూ ఇండియా కూటమిలో కలిస్తే అప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి 278 స్థానాలకు చేరుకుంటుంది. దీంతో దేశంలో రాజకీయంగా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే ప్లాన్ను కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుకు చేరవేసినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలు ఇప్పటికప్పుడు జరగకపోయినా వచ్చే సంవత్సర కాలంలో మాత్రం
వీటికి ఆస్కారం లేకపోలేదనే మాట మాత్రం చెప్పలేము. దేశంలో చక్రం తిప్పడమే మన లక్ష్యమని తన రాజకీయ జీవితంలో పలుమార్లు ప్రస్తావించే చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మరి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలం నిర్ణయిస్తుంది.